హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పండుగలప్పుడు అలాగే ముఖ్యమైన రోజుల్లో మనం గుమ్మాలని పసుపు కుంకుమతో అలంకరించుకుంటాం కదండి. అలాంటప్పుడు ఉపయోగపడే ఒక చిన్న చిట్కాను చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా గుమ్మాన్ని శుభ్రమైన ఒక తడి క్లాత్తో తుడుచుకోవాలి. ఎందుకంటే గుమ్మం పైన డస్ట్ అది ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంతకుముందు అలంకరించుకున్న పసుపు కుంకుమ కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చేతులకి కొబ్బరి నూనె రాసుకోవాలండి. మన వీడియోలో టిప్పు ఇదేనమాట. ఇలా చేతులకి కొబ్బరి నూనె రాసుకోవడం వలన మన చేతులకి పసుపు కలర్ అంటుకోదండి. పసుపు రంగు శుభసూచకమే అయినప్పటికీ ఆఫీసులకు వెళ్ళే లేడీస్కైనా అలాగే కాలేజీలకు వెళ్ళే పిల్లలకైనా సరే అలా కలర్ ఉండటం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా ఇబ్బందిగా అనిపించే వాళ్ళు ఇలా ట్రై చేయండి. శుభ్రంగా ఇలా గుమ్మాల్ని పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత చేతుల్ని ఒక్కసారి హ్యాండ్ వాష్తో కానీ సబ్బుతో కానీ శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. చేతులకి ఇలా పసుపు రంగు అంటిందంటే కనీసం 2-3 రోజులైనా ఉంటుంది. అలా కలర్ ఉంటుందని మనం ఇలాంటి పని చెప్పినప్పుడు పిల్లలు కూడా చేయరండి. ఇలా గుమ్మాలకి పసుపు రాయాల్సి వచ్చినప్పుడు మా అమ్మాయి ఎప్పుడు ఈ టిప్నే ఫాలో అవుతుంది. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.